ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్‌గా ఉన్నా. డే టు టైమ్ ఫస్ట్ చూపించి మాట్లాడుకుందాం. 1 గంటల 4 నిమిషాలు. జూన్ 1 వెరీ వండర్‌ఫుల్ గుడ్ ఆఫ్టర్‌నూన్ అండ్ హ్యాపీ జూన్ టు ఆల్. బైక్ రీడింగ్ చూద్దాం. 40,279 పక్కన 9 80 అనుకోవచ్చు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి ఇప్పుడే వీడియోలు రికార్డ్ చేసి ఇంటికెళ్తున్న క్రమంలో ఒక విషయం గమనించిన. పిల్లర్ నెంబర్ 99 ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. 99 పక్కనే ఇట్లా రెడ్ కలర్ పెట్టినారు. ఎందుకు పెట్టిరా అని చూసేసరికి అదేదో మొత్తం రోడ్డుకి సంబంధించిన వర్క్ చేస్తున్నట్టుగా గమనించిన. మళ్ళీ బండి వెనక తిప్పి వీడియో రికార్డ్ చేస్తున్నా. నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, రోడ్డు వెడల్పుకు సంబంధించి ఇదంతా నేల తవ్వి చదును చేసి మట్టి వేసి దాని మీద కంకర కూడా వేసేసినారు. ఒక 2-3 లెవెల్ ఆఫ్ వర్క్ జరిగినట్టే. దీని మీద నెక్స్ట్ ఇంకా అంతా రోడ్ రోలర్ ఇట్లా చేసి సాఫ్ చేసి దాని తర్వాత ప్రాసెస్ ఉంటుందిగా, డాంబర్ వేసేది ఉంది. సో ఇక్కడ రోడ్డు వెడల్పు అనేది జరుగుతున్నది. ఎంతవరకు జరుగుతుంది ఏంటిది అనేది క్లియర్గా చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్దాం. ఉప్పల్లో ఈ మధ్యలో కొన్ని వర్క్స్ అయితే చాలా స్పీడప్ అయినాయి. ఒక 8 ఏళ్ళుగా జరగని పనులన్నీ కూడా కొంతకాలం నుండి అయితే జరుగుతున్నాయి. ఇంకా స్పీడ్గా అయితే బాగుండు. ఆ మధ్యలో పనులు అయినట్టు అయినాయి, మధ్యలో ఆగినాయి, మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఆగకుండా ఇలానే జరిగితే ఒక ఉప్పల్ వాసిగా నేనైతే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతా. ఇదిగోండి మిషన్ ఈయనే ఉంది. ఇదంతా రోడ్డు వెడల్పుకు సంబంధించినదే. మ్యాక్సిమం ఉప్పల్లోనే వీడియోలు తీస్తున్నాం కొద్ది రోజులుగా, సుమారు ఒక 10-12 రోజులుగా. ఇదంతా రోడ్డు వెడల్పుకు సంబంధించి. కొంచెం ముందుకు వెళ్ళినాక రోడ్ వేసినారు, ఆ వీడియో కూడా తీసిన. ఆ మధ్యలో 280 కట్టేస్తారు బస్. ఇదిగోండి, ఇదంతా కూడా రోడ్ వేయబోతున్నారు. ఇదంతా గరుకులు ఉంది. అండ్ ఇంకొంచెం ముందుకు పోతే ఈ రోడ్ వేసినారు. అది వీడియోలో, గతంలో ఒక వీడియోలో మీకు చూపించిన, కొంతమంది చూసినారు. ఎస్, ఇదిగోండి, ఈ సగం వేసిన రోడ్డు, మిగతా సగం ఉండాలి. అండ్ మిగతా ముందుకు వచ్చేస్తే పిల్లర్ నెంబర్ 88 దగ్గరకు వచ్చేస్తే ఈ రోడ్ అంతా కొత్తగా వేసిన రోడ్డు. మీకు ఆనవాళ్ళ కూడా కనబడుతుండొచ్చు. డాంబర్ అంతా కొత్తగా కనబడుతుంది. ఇదిగోండి, ఇదంతా కూడా హైట్ చేసినారు చాలా. ఈ ఆటో చూస్తే మీకు అర్థమైపోతుంది, అంత డౌన్లోకి ఉండే రోడ్డు. ఇదంతా కూడా హైట్ చేసి రోడ్ వేసినారు. సూపర్. ఉప్పల్కి మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. ఇట్లనే కొనసాగాలని ఆశిస్తున్నాం. మధ్యలో ఆగొద్దు పనులు. ఇదంతా షాప్ల ముందు మట్టి వేసుకుంటున్నారు వాళ్ళు, ఎవరి కొరకు అనుకుంటారు. ఇక ఇదంతా మనకి ఎంత పెద్ద రోడ్లు వేసినా ఇక షాప్ వాళ్ళు పార్కింగ్ రోడ్ల మీదనే పెట్టుకుంటారు. ఇట్లా స్ట్రిక్ట్ రూల్ తీసుకోవాలి, అసలు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఇదంతా కొత్త రోడ్. ఇది ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ దగ్గర కెనరా నగర్ దాటి ఉప్పల్ డిపో వైపు వెళ్తున్న దారిలో, ఉప్పల్ వైపు వెళ్తున్న దారిలో ఈ కొత్త రోడ్ అయితే కార్యక్రమము జరిగింది. పిల్లర్ నెంబర్ 80. ఇంకెంత వరకు ఉందో కూడా దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కొత్త రోడే, క్లియర్గా ఇదంతా ఆనవాళ్ళు చూడొచ్చు. ఇట్లా కరువు తిరిగింది రోడ్డు. ఇక్కడ ఇంకొక పిల్లర్ రావాలి. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించింది పిల్లర్ లేదు. ఎప్పుడు నిర్మిస్తారో చూడాలి. అండ్ ఇదంతా రోడ్డు వేయడానికి సంబంధించిందే. తవ్వుతున్నారు, నేల చదును చేస్తున్నారు. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ వర్కే, ఇంకా చాలా టైం పడుతుంది. ఇదంతా ఈ పైప్ లైన్ వర్క్ ఏదో చేస్తున్నట్టున్నారు. ఏదో జేసీబీ ఏదో ఇక్కడనే ఉంది, జేసీబీ ఇటాచియో ఏదో వర్క్ జరుగుతుంది రోడ్డు వేయడానికి సంబంధించింది. ఇవన్నీ ఆరని నాకే కొడుతుంది, నాకు ఎదురుగా వచ్చుకుంటా. ఏం చెప్తాం మరి, ఏం చెప్పడానికి లేదు. ఇది కూడా జేసీబీ. ఉప్పల్ డిపో దగ్గరనే పిల్లర్ నెంబర్ 75 దగ్గర జేసీబీ ఆగుంది. ఇదంతా కూడా వర్క్ చేస్తుంది జేసీబీ. కొంచెం ముందుకు కూడా వెళ్ళి చూద్దాం, ఇంకేమన్నా మనకు వర్క్ ఆనవాళ్ళు కనబడతాయా. ఇది రోడ్ మీద ఇట్లే పడ్డది. ఇది
డిపో దాటినాము. అన్న చాలా కష్టపడుతుంది. మెల్లగా వెళ్దాం. జోనల్ వర్క్ షాప్ ఉప్పల్ టీజీఎస్ ఆర్టీసీ ఇది. ఇదిగోండి, ఇక్కడ కూడా ఇదంతా మట్టి ఉంది. ఇక్కడ కూడా వర్క్ జరుగుతుంది. ఇదంతా రోడ్డు వెడల్పుకు సంబంధించింది. ఇంకొంచెం ముందు పోతే యూటర్న్ ఉంటుంది. నేను బోడుప్పల్కి వెళ్ళాలి. ఆ యూటర్న్ దాకా అయితే ఏమేమి జరుగుతుందో వర్క్ చూపించే ప్రయత్నం చేస్తాను. వీలైతే ముందుకు కూడా వెళ్దాము. ఇంకేమేమి ఫిక్స్ కాలే. యాక్చువల్లీ గట్కేసర్ దాకా వెళ్దామా అనుకొని నారపల్లి దాటి ముందుకు వెళ్ళిపోయినా. మనసు ఏం బాగలేక యూటర్న్ తీసుకొని వచ్చేసిన. ఇక్కడ వచ్చేసరికి ఈ అప్డేట్ ఉంది. మళ్ళీ నేను ఎక్కువ దూరం పోయి చాలాసేపు రాకపోతే మా అమ్మ టెన్షన్ పడుతుంది అలా. ఎందుకంటే గతంలో కొన్ని వీడియోలు చేసిన ఈరోజే. ఆ వీడియోలు అంతా డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. చూసిన వాళ్ళకి తెలుసు. మా డాగు, మా పెట్టు ఈరోజే వెళ్ళిపోయిండు. లేడు, మమ్మల్ని విడిచి వెళ్ళిపోయిండు వాడు. పిల్లర్ నెంబర్ 66. ఎంతో బాధ అవుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లే. కానీ ఇంట్లో ఉంటే ఇంకెక్కువ నేను తట్టుకోలేకపోతున్నా అని బయటకు వచ్చిన. ఏదో వీడియోలు తీస్తున్నా అంటే తీస్తున్నా. ఇదిగోండి, ఇదంతా కూడా రోడ్డు వెడల్పుకు సంబంధించిందే. ఇది జరగాలి. సరే, ఇంకా కొంచెం కూడా ముందుకు వెళ్దామని అనిపిస్తుంది. ఇదంతా వర్క్ జరుగుతుంది. ఇదంతా రోడ్డు వెడల్పు జరుగుతుంది. ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది. ఆర్ఎంసీ రెడీమిక్స్ కాంక్రీట్ అంటాం కదా, అది అంతా పైపులు కూడా వేసినట్టు. ఇదంతా పైప్ లైన్లో వేసిర్రు. సారీ, వేసినట్టు కాదు, వేసిర్రు. దానికి మాన్యువల్ అనేది నిర్మిస్తున్నారు. ఇదిగోండి, అట్లా ఆ పైప్ లైన్ అయిపోగానే ఆ మాన్యువల్ నిర్మించగానే ఇక రోడ్ వేసేస్తారు దీని మీద. ఇంత డీటెయిల్గా ఎవరు వీడియోలు చూపియరు. మన ఇష్టంతో ఇవి చూపిస్తున్నాం. మీకు నచ్చితే కంటిన్యూగా ఛానల్ చూస్తున్నాం, లేకపోతే లైట్ తీసుకోండి. ఇదంతా కూడా రోడ్డు వెడల్పు జరగాల్సింది ఉంది. ఇంకొంచెం టైం పడుతుంది. పైప్ లైన్ వర్క్ అయిపోయింది కాబట్టి ఇదంతా రోడ్డు వెడల్పు జరుగుతుంది. పిల్లర్ నెంబర్ 53, 54 ఇది దాటుతున్నాం. నెక్స్ట్ 53. అండ్ ఇక్కడతోటి వీడియో ఎండ్ చేస్తున్నా. యూటర్న్ తీసుకుంటున్నా. యూటర్న్ తీసుకొని ఎండ్ చేద్దామా, ఇట్లే ఎండ్ చేద్దామా అని ఆలోచిస్తున్నా. లాంగ్ కట్ అనుకోవచ్చు, ఎందుకంటే ఇంత దూరం వచ్చినా కాబట్టి. బస్సులు వస్తున్నాయి. ట్రాఫిక్ అన్నా కూడా లేడు ఇక్కడ. మనమే గ్యాప్ తీసుకొని పోవాలి. ఓకే అన్న, వెళ్ళండి 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 అన్న, వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. అది మన కేంద్రన్ నగర్ ఉప్పల్ డిపో దగ్గర రోడ్డు వెడల్పుకు సంబంధించిన పనుల గురించి పూర్తి వివరాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.